సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్ వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వర్కర్లు కళ్లకు గంతలు పట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఈ సమ్మెకు గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్ వర్కర్లు చేస్తున్న CITU జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాలనరసయ్య సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిరంతరంగా పనిచేస్తున్న వారి శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది సుమారు 25 సంవత్సరాల నుండి దీనిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వర్కర్లను పర్మనెంట్ చేయాలన్నారు. 9 నెలలుగా ఆగిన జీతాలను కలెక్టర్ గజెట్ ప్రకారం అందివ్వాలని కోరారు. లేని ఎడల వర్కర్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను మమేకం చేసి న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కర్లు రమేష్ సింగ్, శారద, స్వరూప, సురేష్ పలువురు పాల్గొన్నారు. నేను డైలీ వేజ్ వర్కర్గా పనిచేస్తున్నాను సిద్దిపేట హాస్టల్లో. అదేవిధంగా సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె స్టార్ట్ అయింది. ఈ రోజుకు 33 రోజులు కావస్తుంది. ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి మా సమస్యలపై పరిష్కరించాలి. అదేవిధంగా మా డిమాండ్స్ వచ్చి టైం స్కేల్ అన్నా ఇవ్వాలి, లేదంటే పర్మనెంట్ అన్నా చేయాలి. పాత జీతాలు వచ్చేసి 9 నెలల నుంచి రాలేదు. ఆ పాత జీతాలు కూడా కలెక్టర్ గెజిట్ ప్రకారం ఇవ్వాలి. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా పూర్తి కాలం వర్క్ చేసిన వారికి పూర్తి వేతనం చెల్లించాలి. ఈ స్టేట్ మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో డైలీ వేజ్ వర్కర్లు 3650 మంది వర్క్ చేస్తున్నారు. అందులో కొందరు చనిపోయారు. మిగతా వారికి ఒక జిల్లాలో ఒక న్యాయం, ఒక జిల్లాలో ఒక న్యాయం ఉండదు. అదేవిధంగా స్టేట్లో కూడా 120 మందికి డైలీ వేజ్ టైం స్కేల్ అమలవుతుంది. అదేవిధంగా మిగతా వర్కర్లకు కూడా టైం స్కేల్ అమలు చేయాలి. మాపై శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్య సాల్వ్ అయ్యేదాకా వచ్చే క్యాబినెట్లో ఖచ్చితంగా చర్చ జరగాలని కోరుకుంటాను. ఆశ్రమ పాఠశాలల యొక్క గిరిజన ఆశ్రమ పాఠశాలల యొక్క డైలీ వైజ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారు గత 33 రోజుల నుండి సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వము పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుంది. ఈ మొద్దు నిద్ర నుండి వీడి ఈ డైలీ వైజ్ వర్కర్ల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని CITUగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఇంకా డైలీ వైజ్ వర్కర్లనే కాదు, అవసరమైతే ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా మమేకం చేసి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం చేయడానికి CITU ముందుకు పోతుందనేది కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము.